నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. అంబటి రాంబాబు మహాపాపం నిజం అనేటువంటి ఏవైతే హోర్డింగ్లు వెలిసాయో, తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో అసలు అది నెయ్యే కాదు, దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి సిట్ విచారణకు సంబంధించి ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత ఆ ఫ్లెక్సీలు చింపడానికి, అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఇక్కడ ఒప్పేసుకొని అంబటి రాంబాబు అవి చింపడానికి వచ్చేటువంటి ప్రయత్నంలో అక్కడ సాధ్యపడకపోవడంతో ఒక పెద్ద కుట్రకు తెర తీసి, అంటే హిందువులను రెచ్చగొట్టి అక్కడ గొడవలు చేసి దాంతో పూర్తిగా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు అంబటి రాంబాబు. అది కాకుండా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళి, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు, ఒక మహిళని తిట్టాను, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఒక మహిళని తిట్టాను అంటున్నాడు. ఒకసారి మీకు ఆడియో కూడా ఒకసారి వినిపిస్తాను. కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు, నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళు తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమైన అది కాదు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నారంటే, నన్ను వాళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి అన్నది ఎక్కడా కూడా మనకి వాయిస్ కానీ బూతులు కానీ ఎక్కడ కనిపించలే. అది కాక ఒక మహిళ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక మహిళ తిట్టిన మహిళ అంత సంస్కారం లేకుండా ఎవరు మాట్లాడరండి, కానీ ఈయన మళ్ళీ మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఆ మహిళ తిట్టింది కాబట్టి నేను తిట్టాను, కానీ ఒక మహిళనే అంటున్నాడు, కానీ ఆవిడకి ఏ పదవి లేదు. నువ్వు పదవిలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఒకసారి మంత్రిగా కూడా చేసి నీ నోట్లోంచి వచ్చేటి పదాలు అలాంటి పదాలా? నిజంగా మహిళను తిడితే ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారా? ఎలా చూడాలంటారు? నిజానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన టీడీపీ కార్యకర్తల కోపం వస్తాం, కానీ సహజంగా కూటమి ప్రభుత్వానికి అంత పెద్ద కోపం రాకపోవచ్చాము. చంద్రబాబు నాయుడు గారు నవ్వు ఊరుకుంటారు, వాళ్ళ బిహేవియర్ అంతేలే, వాళ్ళ మాటలు అంతేలే అని. కానీ ఇప్పుడు మహిళను తిట్టారని అంబటి రాంబాబు గారు ఒప్పుకుంటున్నారు కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు, మహిళ జోలికి వచ్చిన, మహిళల మీద అనుచితమైన కామెంట్ చేసిన సొంత పార్టీ కార్యకర్తను కూడా వదిలిపెట్టను నేను అని చెప్పారు. గతంలో కిరణ్ అనేటువంటి ఒక చిన్న ఐటీడీపీ కార్యకర్తే, టీడీపీ సానుభూతిపరుడు, అతను జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారిని ఉద్దేశించి తిడితేనే, అనకూడని మాట అంటేనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఇమీడియట్గా కేసు పెట్టి జైల్లో పెట్టేశారు కదా. సొంత పార్టీ కార్యకర్తనే వదిలిపెట్టని చెప్పేశారు. ఇప్పుడు మహిళను తిట్టాను, అది కూడా లకారంతో తిట్టానని అంబటి రాంబాబు ఒప్పుకున్నాడు కాబట్టి జైలు వాచాలు లెక్క పెట్టాల్సిందే. సరే, ఇది కూడా పక్కన పెట్టండి. అసలు అంబటి రాంబాబు ప్లాన్ ఏంటనేది మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తే, ముందు అంబటి రాంబాబు గారికి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఒకసారి పళ్ళు నాలిక మాట్లాడుకుంటూ అంటే పళ్ళేమో 32 ఉంటాయి, నాలికేమో ఒకటే. ఆ 32 కలిసి నాలికని, అంటే నాలిక అవి మాట్లాడుకునే క్రమంలో నాలిక అంటదట, ఎంత కఠినమైన పదార్థాన్నైనా మీరు కొరికి ఇవ్వటం వల్లే టేస్ట్ చేయగలుగుతున్నా, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, మీకు ఏదైనా సహాయం చేయగలనా, నేను సహాయం చేయొచ్చా అని అడిగిద్దట. అప్పుడు పళ్ళు చెప్తాయట, నువ్వు మాకేమీ సహాయం చేయొద్దు, మాకేమీ కూడా ఉపకారం చేయొద్దు, కానీ అపకారం చేయకుండా ఉండు చాలు అని పళ్ళు నాలిక చెప్తాయట. ఎందుకు చెప్తాయంటే, నాలికకి నర ఉండదు, ఎటు కావాలంటే అటు తిరిగిద్ది, ఎలా కావాలంటే అలా మాట్లాడిద్ది. నాలుక ఎలాగ పడితే అలా మాట్లాడితే పనిష్మెంట్ పళ్ళకి దొరికిద్ది. అంటే అంతేగా అవతలోడు దవడ పళ్ళు రాలు కొడతాడు. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు నాలుక తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అవతలోడు దవడ పాలు కొడతాడు. దవడ పాలు కొడితే పళ్ళు రాలి కింద పడతాయి, పళ్ళకి ఇబ్బంది. కాబట్టి నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయొద్దు అని చెప్పేసి పలు రిక్వెస్ట్ చేస్తాడు. అంబటి రాంబాబు గారు, ఇది మీకే. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 1/2 మంత్రులు ఉండేవాళ్ళండి, కేవలం బూతుల కోసమే. ఇప్పుడు జోగి రమేష్, ఇతనికి మంత్రి పదవి ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు వచ్చింది. అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఈ రకంగా మాట్లాడేవాళ్ళు. కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ పెద్దలను కూడా, అంటే తల్లిని తండ్రిని కూడా తాతను కూడా
ఎలా తిట్టేవాడు ఈవెందో నారా లోకేష్ గారిని. తర్వాత ఇంకొంతమంది గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, ఈ 6 మంత్రులు, ఈ అరడజన మంత్రులు అంట నేను. ఈ అరడజన మంత్రులు అది మంత్రి కాదుగా, మంత్రి కానోళ్ళు ఇంకా ఉన్నారు. వాలమి వంశీ ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అరడజన మంత్రుల గురించి చెప్తున్నా మీకు నేను. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిందే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టడం కోసం. సో ఈ అరడజన మంత్రుల్ని పోయినసారి ఎన్నికల్లో జనం ఓడించారు, కర్ర గాల్చి వాత పెట్టారు. వైసీపీ అధికారం పోవటంలో వాళ్ళ బూత్ కల్చర్ కూడా ఒక కారణం. సరే ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిందిలే అధికారం పోయిన తర్వాత అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు బూత్ కల్చర్ స్టార్ట్ చేశారు. ఇవాళ మీరు అంబటి రాంబాబు గారిని చూస్తున్నారు. నేను 3 రోజుల క్రితం పేరు నాని కామెంట్స్ చూడండి, అంతకుముందు నారా లోకేష్ గారిని ఉద్దేశించి జోగి రమేష్ కామెంట్స్ చూడండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్లాన్డ్ గొడవలు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇవాళ అంబటి రాంబాబు అయితే పక్కా నేను చెప్తున్నాను, నిన్న వెళ్ళాడండి ఆయనకి ఏదో ఫ్లెక్సీ నచ్చలేదు, తీసేయాలనుకుంటే వెంటనే తీసేయాలిగా. కానీ ఆయన ఏం చెప్పాడు, 24 hours టైం ఇచ్చాడు. 24 hours టైం ఇవ్వటం అంటే గొడవకి బీజం వేశాడు. ఇవాళ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి టీడీపీ కార్యకర్తలు వస్తారన్న విషయం అంబటి రాంబాబుకి తెలియదా? తెలుసు కదా, ఆయన రెచ్చగొట్టిపోయాడు కదా. ఈ బ్యానర్ తీపిస్తానని టీడీపీ కార్యకర్తలు కట్టిన బ్యానరు ఏది, మహాపాపం నిజం అని వైసీపీ చేసినటువంటి సిట్ నిరూపించినటువంటి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో నెల్లూరు కోర్టులో పొందుపరిచిన అంశాలు ఆధారంగా వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకున్నారు. అది ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, అక్కడ టీడీపీ నాయకులు కూడా కట్టారని లేదండి, హిందువులు హిందువులు ఎవరైతే. అంబటి రాంబాబు గారి ఉద్దేశం అయితే టీడీపీ కార్యకర్తను అక్కడ రప్పించాలనే, టీడీపీ కార్యకర్తలు అక్కడ రప్పించాలని ప్లాన్ చేశాడు. ఇవాళ ఆయన అనుకున్న ప్లాన్ సగం వర్కౌట్ అయింది. నిజంగానే టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. మరి టీడీపీ కార్యకర్తలు వచ్చారు, వాళ్ళేమి అవతల వాళ్ళ మీద దాడి చేసే రకాలు కాదు, వాళ్ళు ఆ బ్యానర్ని రక్షించుకుంటారు అంతే. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి తన మీద దాడి జరిగేలా చేసుకోవాలి. దాడి కావాలని చేపించుకోవడం కోసం అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళారు. అందుకని ఇష్టారీతను లకారం భాషతో తిట్టారు. తిట్టేప్పుడు సహజంగానే కార్యకర్తలు దాడి చేస్తారని అంబటి రాంబాబు గారు ఊహించారు. కానీ ఇది మంచి ప్రభుత్వం కదా, ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి, అది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అయితే దాడి జరిగేది, బీపీలు వస్తేనే దాడులు జరుగుతాయి, పార్టీ ఆఫీసులు దగలబడిపోతాయి. కానీ ఇక్కడ ప్రభుత్వానికి అంత ఈజీగా టీడీపీ కార్యకర్తలు బీపీ రానివ్వరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టడి చేస్తారు. సో మంచి ప్రభుత్వం కాబట్టి పోలీసులు చాలా సెక్యూరిటీగా అంబటి రాంబాబు గారి మీద దాడి జరగకుండా తీసపోయి సేఫ్గా ఆయన ఇంట్లో పెట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ప్లాన్ వర్కౌట్ కాలే. మామూలుగా ఏంటంటే దాడి జరిగితే ఈ దాడి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈవినింగ్ స్పందిస్తారు. రేపు బెంగళూరు నుంచి బయలుదేరుతారు, ఎల్లుండి ఓదార్పు యాత్ర పెట్టుకుంటారు, కార్యక్రమాలకు పిలుపునిస్తారు. అంబటి రాంబాబు గారిని పరామర్శించేది ఒక ఈవెంట్లకు 4-5 రోజులు దీన్ని టర్న్ చేసేసి అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి అని వైసీపీ వాళ్ళు, దానికి ఎందుకు దాడి జరగాల్సి వచ్చిందో టీడీపీ వివరణ. ఈ రాజకీయంలో పడి తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం పక్కకు పోయింది. పక్కకు పోవాలని వైసీపీ చేసిన ప్లాన్ డైవర్షన్ పాలిటిక్స్. కానీ అంబటి రాంబాబు గారి ప్లాన్ వర్కౌట్ కాలే, దాడి జరగలేదు. దాడి జరిగితే అది పక్కకు పోయిద్ది అనుకున్నారు, కానీ దాడి జరగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు. అరెస్ట్ అయ్యారనుకోండి, మీరు చూడండి, కావాలంటే వినండి, అరెస్ట్ చేయండి, దమ్ము ఉంటే అది ఇదని రచ్చగొట్టేలా అరెస్ట్ చేస్తారా లేదా ఇమీడియట్గా. ఆయనకి ఎవరు చెప్పారట, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అరెస్ట్ చేయమని ఆదేశించారట. అంటే ఈయనకే ఫోన్ చేసి చెప్పారు అరెస్ట్ చేస్తానికి వస్తున్నారని. అరెస్ట్ చేసే ఉద్దేశం అంటే మీడియాతో మాట్లాడుకొని ఇస్తారా పోలీసులు? ఆయన మీడియాతో మాట్లాడుకుంటున్నాడు కదా, అరెస్ట్ చేసి ఎప్పుడో లోపల పడేసేవారు కదా ఆదేశించుంటే. ఆయన మీడియాతో మాట్లాడుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన ఎట్లా చెప్పుకుంటాడు? అదే ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు, నన్ను అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంబటి రాంబాబుకి కానీ లేదా వైసీపీ నేతలకు కానీ వాళ్ళని అరెస్ట్ చేసే సింపతి వస్తుందా అంటే ఏం చెప్తారు? సింపతి మీద ఎదిగిన పార్టీ కదా. రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరో చంపించారని వాళ్ళ నోటితో వాళ్ళు ఆరోపించి సింపతి గెయిన్ చేశారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని సింపతి. ఇప్పుడు వైసీపీ అనేది సింపతి పునాదిగా ఎదిగిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ మీద అమ్మని చెల్లిని వాడుకొని, సెంటిమెంట్ అంతా వాడుకొని నిలబడ్డ పార్టీ అది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే అందరూ ఏడ్చేసి కుటుంబం అంతా, ఇలా ఆ కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో లేదు, అదే అందరికీ తెలిసిన విషయం. సో సింపతి మీద ఎదిగిన పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా సింపతి గెయినే వాళ్ళు ఆడుతున్నారు. అంబటి రాంబాబు గారు ఓపెన్గా ఒప్పుకున్నారు కదా, నేను అరెస్ట్ అయితే సింపతి వస్తుందా అని చెప్పేసి. ఎందుకు వస్తుంది? బయలుని తిడితే లకారంతో తిడితే వస్తుందా? మీకు సింపతి రాదు కదా, చెప్పులు వస్తాయి, చెప్పు దెబ్బలు వస్తాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇదంతా జగన్ స్క్రిప్ట్ అండి. జగనే కావాలని మాట్లాడిస్తున్నాడు. గతంలో ఇలా మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, ఇలా మాట్లాడిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్న కల్చర్ ఏంటంటే ఇలా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సరే ఇలా తిట్టి డైవర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆపద వచ్చింది, హిందువులంతా వైసీపీని బైకాట్ చేస్తున్నారు. వైసీపీ చేసిన మహాపాపం బట్టబయలైపోయింది.
కెమికల్ పదార్థాలతోటి లడ్డు అనే నెయ్యిగా నమ్మించేసి 20 కోట్ల లడ్డూల్లో కలిపి బత్తులు పంపిణీ చేస్తారన్న విషయాన్ని సిట్టి కనిపెట్టి బెట్టబయలు చేసింది. ఇవాళ హిందువులంతా రగిలిపోతున్నారు వైసీపీని చూస్తే. కాకపోతే కూటమి ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి వాళ్ళు వైసీపీ మీద ఏం చేయలేకపోతున్నారు. కానీ వైసీపీని బాయ్కాట్ చేసే పరిస్థితి. సో రాజకీయంగా ఇక ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో ఈ రాజకీయ ఇబ్బంది నుంచి తనను తాను సేవ్ చేసుకోవడం కోసం వైసీపీ ఆడుతున్న డ్రామా ఇది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతానండి. ఇవాళ వైసీపీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఏది? టెంపుల్స్కి వెళ్ళాలి, పూజలు చేయాలి. మనం ఏ పాపం చేయలేదు, టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేయాలని. మరి ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొలే? ఎందుకు టెంపుల్కి వెళ్ళా? హిందూ కాదన్నా? హిందూ మాత్రమే, అంటే హిందూ కాని వాళ్ళు కూడా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ఇష్టం లేదు. అసలు ఇష్టం లేదని పదాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు గతంలో తిరుమల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. సరే, ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చి పైకి రమ్మంది. డిక్లరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసిమని కాదు, హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితో నేను వచ్చానని. దాని మీద కూడా సంతకం పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళలేదు. తిరుమల వెళ్ళకపోవడమే కాకుండా వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్, వాట్ ఈస్ దిస్ సెక్యులరిజం, వాట్ ఈస్ దిస్ హిందూయిజం అని చెప్పి మాట్లాడారు కదా. సో ఆయన నేచరు క్లియర్గా హిందూ వ్యతిరేకి కాబట్టి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు, హిందూ సాంప్రదాయాలు పాటించలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు. తిరుమలలో ఎన్ని కల్తీలు చేయాలో అన్ని కల్తీలు చేశారు. ఇదే అంబటి రాంబాబు చెప్పాడు. మా గతం కంటే ఇప్పుడు బాగుంది తిరుమల మెయింటెనెన్స్, గతం కంటే ఇప్పుడు బాగుంది అన్నప్రసాదాన్ని ఇదే అంబటి రాంబాబు ఒప్పుకున్నాడు. మనం టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడుకోవాల్సింది. అంబటి రాంబాబు తీసుకున్నప్పటికీ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఎన్ని రకాలుగా తిరుమలలో చివరికి పట్టు సేలవాళ్ళు కుంభకోణం చేశారా? ఇప్పుడు ఇది తిరుమల నెయ్యి కల్తీ అనేది 235 కోట్ల కుంభకోణమా? సో ఎన్ని కల్తీలు చేయాలో అన్ని కల్తీలు చేశారు. పైగా జరిగిన కల్తీని సమర్థించుకుంటూ పోయారు. ఇప్పుడేంది, ఈ నెయ్యి కల్తీ కెమికల్స్తో చేశారంటే సహజమే కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా సమర్థించారు. పరకామని చోరీ చిన్న చోరీయే కదా అని కోట్ల రూపాయల దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా సమర్థించారు. సో వాళ్ళు చేశారు, సమర్థించుకుంటున్నారు. పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాల మీద, ఎన్ని దేవుడు విగ్రహాల మీద దాడులు జరిగాయో మీకు తెలియంది కాదు. ఇప్పుడు అంతర్వేది రథాన్ని ధ్వంసం చేసిన విషయం కావచ్చు, హనుమంతుడి తలని రాముడి చేతిని నరికేసినటువంటి విధ్వంసం కావచ్చు, ఇవన్నీ మళ్ళీ వాటిని సమర్థించుకున్నారు. ఏముంది, విగ్రహం తరేగా కావాలని కొత్తది పెడతాం అని చెప్పేసి అప్పట్లో మంత్రులు మాట్లాడిన మాటలు. పైగా ఎవరైనా దేవుని దర్శించుకోవాలనుకుంటే కొండెక్కుతారు, తిరుమల వెళ్తారు, కానీ ఇంట్లోనే సెట్ చేయించుకొని దర్శించుకున్న పరిస్థితి. మరి సరే, ఇంట్లోనే పూజా కార్యక్రమాలు చేసుకున్నారు, అదన్న పద్ధతికి చేసుకున్నారంటే లడ్డూని తినకుండా టిష్యూ పేపర్లో పక్కేసినటువంటి పరిస్థితి. అంటే ఇలా వైసీపీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి భక్తి లేదు అని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. దైవభక్తి లేదని చెప్పడానికి, దేశభక్తి లేదని చెప్పడానికి కూడా నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. మన జనవరి 26 రోజు గణతంత్ర దిన జెండా ఎగరేయలేదు, పోయినసారి ఆగస్టు 15 రోజు కూడా ఎగరేయలేదు. సో కాబట్టి ఆయనకి దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, డబ్బు భక్తి తప్ప. కాబట్టి మళ్ళా డబ్బు రావాలంటే అధికారం రావాలంటే చేసిన పాపాల మీద చర్చ జరగకూడదు, కూటమి మీద నిందలన్నీ వెయ్యాలి. దానికోసం ఏం చేయటానికైనా, ఎంత చేయటానికైనా, ఎలా చేయటానికైనా వెనకాడని మనసత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారం అంబటి రాంబాబు గారు ఆడిన డ్రామా ఇలా బట్టబయలైపోయింది. తన మీద తను దాడి చేయించుకోవాలని, తనను తాను అరెస్టు చేయించుకోవాలని అంబటి రాంబాబు గారు చేసినటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. అవును. సో చూద్దామండి, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్ర మాత్రం ఈరోజు ఫలించలేదు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు ఒక మహిళను నేను తిట్టాను అని చెప్పేసి తనకు తాను దొరికిపోయాడు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని అయితే చాలామంది కోరుతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.